తెలంగాణలో రైతులందరికీ ముఖ్య ప్రకటన. రైతు బంధు పథకానికి సంబంధించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారైతే సంచలన ప్రకటన అయితే జారీ చేశారు. సో రైతు బంధు గతంలో ఉన్న రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు దాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొస్తున్నారు కదా. దీంట్లో భాగంగా చాలా మందికి అయితే తొలగిస్తున్నారు అన్నమాట. పేర్లు అయితే తొలగించడం జరిగింది. కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించాం బట్టి విక్రమార్క. సో కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వకూడదని డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. గతంలో రైతు బంధును భారత ప్రభుత్వం 5 నెలల పాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అయితే కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను లక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నామని అన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పటి నుంచి ఏదైతే జూన్ నెల నుంచి ఇస్తామో దానికి సంబంధించి కొండలు గుట్టలు ఇలా రాళ్ళు ఉన్న భూములు వీటికి కూడా అయితే రైతు బంధు ఇవ్వని చెప్పేసి నేనైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే చాలామంది రైతులు అయితే తగ్గిపోయే అవకాశం అయితే ఉంది రైతు బంధు పథకానికి సంబంధించి. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో